ఇయర్ హుక్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రెజెంట్స్ తొక్కడా ఫోన్ ఉప్మా పోటీ. రిటర్న్ బై పున్నమరాజు, narrated బై పున్నమరాజు. తొక్కడా ఫోన్ ఉప్మా పోటీ హాస్య కథ. బద్ధకంగా మంచం మీద దొరుకుతున్న సుబ్బారావు సెల్ ఫోన్ రింగ్ అవడంతో ఉలిక్కిపడి లేచాడు. హలో అంకుల్, నేను కవితను కాల్ చేస్తున్నాను వినిపించిందో ఆడగొంతు. పొద్దున్నే కవితను కాల్ చేస్తున్నావా? ఎందుకు కాల్ చేస్తున్నావు? అయినా నన్నెందుకు నిద్రలేపి మరీ చెబుతున్నావు? ఎడం చేత్తో కళ్ళు నలువుకుంటూ అడిగాడు సుబ్బారావు. ఏంటంకుల్, జోకా? నేను కవితని మాట్లాడుతున్నాను, ఫోన్ ఆంటీకి ఇవ్వరా? బొత్తిగా మర్యాద లేకుండా ఇవ్వరా అంటూ మాట్లాడుతోంది అని గొనుక్కుంటూ లేచి వెళ్ళి వాళ్ళ ఆవిడ సుబ్బలక్ష్మికి ఇచ్చాడు ఫోన్ సుబ్బారావు. కవిత సుబ్బలక్ష్మికి బెస్ట్ ఫ్రెండ్. ఎఫ్ఎం రేడియో ఛానల్స్ పెట్టే రకరకాల పోటీల్లో పాల్గొంటూ తడపా వచ్చే ప్రైజుల వివరాలన్నీ గొప్పగా ఇద్దరికి ఫోన్ చేసి చెప్పడం, మిగతా వాళ్ళను కూడా పోటీల్లో పాల్గొనేలా చేయడం ఆమెకి ఓ సరదా. ఒక అరగంట తర్వాత గబగబా వచ్చింది సుబ్బలక్ష్మి. ఏమండోయ్, మీకు గొప్ప ఛాన్సు. కవిత ఇప్పుడే చెప్పింది, 123.45 FM ఛానల్ వాళ్ళు రేపు ఉగాది సందర్భంగా వెరైటీగా అదేదో ఉప్మా పోటీ అని పెట్టారటండి. గెలిచిన వాళ్ళకి బహుమతి అక్షరాల ₹1,00,000. కళ్ళు పెద్దవి చేసుకుని చేతులు గాల్లో తిప్పుతూ మరీ చెప్పింది సుబ్బలక్ష్మి. సుబ్బారావు ఏం మాట్లాడలేదు. నేను ఎంతలా గొంతు చించుకుంటుంటే ఉలుకు పలుకునేదే, గద్దించింది అతని మౌనాన్ని భరించలేక. ఏం మాట్లాడితే ఏమవుతుందోనని నసిగాడు సుబ్బారావు. మీకు ఎలాగో రేపు సెలవే కదా, పొద్దున్న 9 నుంచి 11 గంటల వరకు వేరే పనేం పెట్టుకోకండి. గుడికి కావాలంటే తర్వాత వెళ్దాంలే ఎగాస్ చెప్పిందామె. సుబ్బు, పండగ పూట నాకి ఉప్మాలు పోటీలు ఏమిటే, ఈ తంటాలేవో నువ్వే పడొచ్చు కదా నీరసంగా అన్నాడు అతను. అబ్బా, ఈ పోటీ కేవలం మగాళ్ళ కోసమేనటండి బాబు, అసలు విషయం చెప్పింది. అదో ఫిట్టింగ్ పెట్టారా? మరీ మగాళ్ళకి ఉప్మా పోటీ ఏంటే చీప్గాను? ₹1,00,000 మీకు చీప్గా ఉందా? కవిత ఇలాంటి పోటీల్లో స్పెషలిస్ట్ కదా, అది చెప్పింది. ఉప్మా పోటీ అంటే ఉప్మా తయారు చేసే పోటీ కాదటండి. ఆ ఉప్మా పోటీ వెనకాల ఉన్న సస్పెన్స్ని బ్రేక్ చేయాలట. ఇదిగో, నేను ఈ బ్రేక్లో డిస్కోలో చేయలేను, కానీ నన్ను వదిలేసేయి ధైర్యం కూడగట్టుకుని అన్నాడు సుబ్బారావు. అయ్యో అయ్యో అయ్యో, అంత తప్పు నేనేం చేశానండి? ఒక్కసారి సరదాగా చిన్న పోటీలో పాల్గొమంటే వదిలేసి పోమంటారా? భగవంతుడా, ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉందా? రాగాలతో కూడిన శోకాలు మొదలుపెట్టింది సుబ్బలక్ష్మి. అబ్బా సుబ్బు, మళ్ళీ మొదలెట్టావా? ముందు నువ్వా మీరు కోరని పాటల కార్యక్రమం ఆపు తల్లి, నువ్వు చెప్పినట్టు చేద్దాంలే. ఎప్పట్లానే మళ్ళా లొంగిపోయాడు సుబ్బారావు. కేవు కేక అంటూ తన 2 బొగ్గులు పట్టుకుని అటూ ఇటూ ఊపుతూ సంతోషపడిపోతున్న సుబ్బలక్ష్మిని ఎలా తట్టుకోవాలో తెలియక తెకమక పడిపోయాడు సుబ్బారావు. ఉగాది ఉదయం 9 కావస్తోంది. సోఫాలో మౌనంగా కూర్చున్నాడు సుబ్బారావు. ఈ ఫోన్లో ఏమో ఎఫ్ఎం విందాం, దీనిలోంచి ఫోన్ చేద్దాం అంటూ 2 ఫోన్లు పట్టుకుని వచ్చి ఒకదానిలో ఎఫ్ఎం ట్యూన్ చేసింది సుబ్బలక్ష్మి. వెల్కమ్ టు 123.45 FM. శ్రోతలందరికీ తెలుగు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పడానికి మీతో ఉంది మీ జాకీ జానకి. ఎవరితో ఉందో గొనుక్కున్నాడు సుబ్బారావు. ఈరోజు వెరైటీగా తొక్కడా ఫోన్ వారు స్పాన్సర్ చేస్తున్న ఉప్మా పోటీని స్టార్ట్ చేసేద్దామా? ప్లాటినం పవర్ ని అన్లాక్ చేసుకున్నట్లయితే ఫ్రీడమ్ ని అన్లాక్ చేసుకున్నట్టే. ఎక్కడైనా ఎప్పుడైనా ఏ డివైస్ నుంచైనా మీకిష్టమైన ఆడియో కథలను ఎన్నిసార్లైనా వినగలిగే అవకాశం మీకు లభిస్తుంది. ఏదైనా షోని స్కిప్ చేయడానికి లేదా పాడ్కాస్ట్ లేదా ఒరిజినల్ సిరీస్ కి జంప్ చేసే అవకాశం మీ మొబైల్ నుండి కూడా లభిస్తుంది. మీకిష్టమైన ఆడియోస్ ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఆఫ్లైన్ లో యాడ్ ఫ్రీగా వినే అవకాశం కూడా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ప్రీమియం యొక్క పవర్ ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇప్పుడే ఇయర్ హుక్ ప్లాటినం ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంజాయ్ చేయండి. 1 సంవత్సరానికి కేవలం ₹365 మాత్రమే. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఈ పోటీలో మగాళ్ళు మాత్రమే పాల్గొనాలి చెప్పింది జాకీ జానకి. మగాళ్ళంటే నేను కాదేమో అన్నాడు సుబ్బారావు వ్యంగ్యంగా. మీ గురించి మీరే బయట పెట్టుకోద్దని చాలాసార్లు చెప్పాను. సుబ్బలక్ష్మి వేసిన సెటైర్కి మారు మాట్లాడలేదు సుబ్బారావు. ఓకే, ఉగాది నాడు ఉప్మా పోటీ ఏంటి అనే కదా మీ డౌటు? అదే ఈ పోటీలో సస్పెన్స్. 10000 నెంబర్కి ఫోన్ చేసి ఎవరు ఈ సస్పెన్స్ని ముందుగా బ్రేక్ చేస్తారో వాళ్ళకి ₹1,00,000 ప్రైజ్ ఇస్తుంది తొక్కడా ఫోన్. మాటల్ని స్టైల్గా పలుకుతూ చెప్పుకుపోతోంది జాకీ జానకి. మీకు ఫోన్ లైన్ దొరికేలోగా SMS పోటీలో కూడా పాల్గొవచ్చు.
ఆ పోటీ వివరాలు తెలుసుకునే ముందు బంపర్ హిట్ సాంగ్ మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు వినండి. పోటీ భలేగా ఉంది కదండి. ఇంతకీ ఉప్మా పోటీ అని ఎందుకు పెట్టారంటారు? సీరియస్గా ఆలోచిస్తూ అడిగింది సుబ్బలక్ష్మి. నా బొందా బోషాను, ఏదో ఒక పిచ్ ఫిట్టింగ్ పెట్టకపోతే మనకి పండగ పూట దండగా అవ్వద్దు చిరాగ్గా అన్నాడు సుబ్బారావు. మీరు మరీను కవిత వాళ్ళకి పోయినసారి పెట్టిన పోటీలో లేచిపోదాం రా సినిమాకి టిక్కెట్లు, ఒక వాచి కూడా వచ్చేట్టు తెలుసా? మీరు బుర్ర పెట్టి ఆలోచించరు గాని వాళ్ళని ఆడిపోసుకోవడం ఎందుకు విసుక్కుంది సుబ్బలక్ష్మి. ప్రైజ్ మాట ఎలా ఉన్నా ముందు నీకు రకార జబ్బు ఫ్రీగా వచ్చేసినట్టుంది అన్నాడు సుబ్బారావు. పాట మధ్యలోనే ఆపేసి మొదలుపెట్టింది జాకీ. ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాం అంటూ. ఎవడ జేబు ముందుగా కాలితే వాడే ఫస్ట్ లక్కీ కాలరు గొనుక్కున్నాడు సుబ్బారావు. హలో, నేను చిరంజీవిని మాట్లాడుతున్నానండి వినిపించిందో గొంతు ఫోన్ లైన్లో. కంగ్రాచులేషన్స్ చిరంజీవి గారు, ప్రోగ్రాంలో మీరే ఫస్ట్ కాలర్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేనండి నరసాపురం నుంచండి. హాయ్, మీరు మెగాస్టార్ ఫేవరెటా? అయ్యో బోయ్, ఎలా కనిపెట్టేశారండి? అక్కడ మీ గొంతులో మెగాస్టార్ మీద ఉన్న క్రేజు ఇక్కడ నా హార్ట్లో రిఫ్లెక్ట్ అవుతోంది చిరంజీవి గారు. మీరు భలే మాట్లాడతారండి. ఓకే, చెప్పండి చిరు గారు, మీరు ఉగాది స్పెషల్ ఉప్మా పోటీని ఎలా అర్థం చేసుకున్నారు? మీరు అత్తమాను సిరు సిరు అంటుంటే నా మనసంతా ఉప్మాలాగా అయిపోతుందండి. ఏదైనా మనం 123.45 స్థానంలో ఏ పోటీ పెట్టినా స్పెషల్గా ఉంటుందండి. నాకు ఉప్మా చేయడం చాలా బాగా వచ్చండి. అసలు ఉప్మా అంటే 2 రకాలండి. సారీ చిరు గారు, మీరు సస్పెన్స్ని బ్రేక్ చేయలేకపోయారు. పార్టిసిపేట్ చేసినందుకు మీకు థ్యాంక్స్. మీకు నరుకుతా నా కొడక సినిమాకి 2 టికెట్లు ఇస్తాం. ఇప్పుడు ఎస్ఎంఎస్ పోటీ కోసం నేను ప్రశ్న అడుగుతాను. అదేంటంటే, ఉగాది పచ్చళ్ళలో వేపాకు వేస్తారు. మీ సమాధానం అవునైతే వయ్యని, కాదైతే నో అని టైప్ చేసి 12345 నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. కరెక్ట్ సమాధానం ఇచ్చిన వాళ్లలో ఒకరికి హీరోతో ఒక రాత్రి ప్రోగ్రాంకి ఇన్విటేషన్ పంపుతాం. కుప్ప హతికిదాకా పడుంటుంది పాపం చిరు జేబుకు చిల్లు తనలో తాను అనుకున్నాడు సుబ్బారావు. ఇంతలో మరో ఫోన్ వచ్చింది. నేను పేరయ్య శర్మనమ్మా, కూచిపూడి నుంచి మాట్లాడుతున్నాను అందా గొంతు. శర్మగారు, మీరు పెళ్ళిళ్ళు చేయిస్తారా? అదే పెళ్ళిళ్ళ పేరయ్య గారా? అవునమ్మా, ఇంతకీ నీకు పెళ్ళయిందమ్మా? నాకు పెళ్ళితో నా పెళ్ళితో పనే ఉంది కానీ మీకు అయిందా శర్మగారు? నవ్వుతూ అడిగింది జాకీ జానకి. అవకే అయిందమ్మా, 1 కాదు 2 సార్లు అయింది. మొదటి భార్య తొలికాన్పు సమయంలో పడుతున్న నొప్పుల బాధ చూడలేక మళ్ళా తనకి అలాంటి బాధ కలగకూడదు అని ఇంకొక ఆవిడ చేసుకున్నానమ్మా చెప్పారు శర్మగారు. మీది ఎంత లార్జ్ హార్ట్ అండి. అది సరే, ఇంతకీ తొకడా ఫోన్ ఉప్మా పోటీ సస్పెన్స్ మీరు ఎలా బ్రేక్ చేస్తారు శర్మగారు? ఉగాది నాడు పంచాంగ శ్రవణాలు అవి కాకుండా వెరైటీగా ఉప్మా పోటీ పెట్టడం చాలా బాగుందమ్మా. అసలు ఈ ఉప్మా చూసావు, అది ఈనాటిది కాదమ్మా. పూర్వకాలంలో నలుడు భీముడు కూడా ఉప్మా బ్రహ్మాండంగా చేసినట్టు పురాణాల్లోనూ. సారీ శర్మాజీ, మీరు కూడా సస్పెన్స్ని బ్రేక్ చేయలేకపోయారు. ఇప్పుడు పెళ్ళంటే నూరేళ్ల పంట పాట వినే ముందు ప్రశ్నకి సమాధానం ఎస్ఎంఎస్ చేయండి. ఉగాది పచ్చడికి పోపు పెడతారు అంటూ ఏదేదో చెప్పుకుపోతోంది జాకీ జానకి. సుబ్బులు, పండగ పూట ఈ ప్రోగ్రాం వినడం అవసరం అంటావా? నెమ్మదిగా అన్నాడు సుబ్బారావు. ఇదిగో, చేత కాకపోతే చేత కాదని చెప్పండి. మీకు బుర్ర లేకపోతే ఊరుకోండి. నేను ఎస్ఎంఎస్ ఇస్తానండి. ఫోన్ తీసుకుని సుబ్బలక్ష్మి. ఇందాక ఇచ్చిన ఎస్ఎంఎస్కు 10, ఇప్పుడు ఇంకో 10. అవునులే, పాపం మన కోసం 24 గంటలు వాగుతూ పాటలు వేసి మనల్ని అలరిస్తున్నారు కదా, మరి వాళ్ళకి మాత్రం డబ్బులు ఎలా వస్తాయి? అలవాటుగా గొడుక్కున్నాడు సుబ్బారావు. మీరు ఎలాగో సస్పెన్స్ బ్రేక్ చేయలేరు కానీ ఫోన్ చేసి ఏదో ఒకటి మాట్లాడండి, కనీసం సినిమా టికెట్లేనా వస్తాయి సలహా ఇచ్చింది భార్యమణి. ఇంతలో నేను గంభీరంగా వినిపించింది ఒక ఆడగొంతు ఫోన్ లైన్లో. సారీ ఆంటీ, ఈ పోటీ ఆడాళ్ళకి కాదు, ఓన్లీ మగాళ్ళకే. మధ్యలోనే అడ్డు తగిలింది జాకీ జానకి. అసందర్భ ప్రేలాపంలో ఆపు. నేను ఆంటీని కాదు, అశరీరవాణిని. తెలుగు సంవత్సరాది నాడు పండగ ప్రశస్తి తెలిపే కార్యక్రమాలు ప్రసారం చేయడం మాని ఏమిటి పిచ్చి ఉప్మా పోటీలు? గద్దించిందా గొంతు. అది కాదండి, ఉప్మా అంటే మనం తినే ఉప్మా కాదండి. ఉగాది పచ్చడి మేకింగ్ ఆర్ట్ అని వెరైటీగా ఉంటుందని
మొదటి ఇంగ్లీష్ అక్షరాలన్నీ కలిపి ఉప్మా పోటీ అని పెట్టామన్నమాట. గెలిచిన వాళ్ళకి చాలించింకా తెలుగు భాషను చిత్రవిచిత్రంగా ఉచ్చరిస్తూ మన భాషా సౌందర్యాల్ని మంట కలుపుతుంటే అదే గొప్ప అనుకుని నేటి యువత కూడా అలాగే వంకరటింకరగా మాట్లాడుతున్నారు. నేను చాలా కాలంగా మీ కార్యక్రమాలన్నీ గమనిస్తూనే ఉన్నాను. రోజురోజుకు పెరుగుతున్న మీ విపరీత ధోరణులు చూసి ఒక నిర్ణయానికి వచ్చాను. ఈ ఉగాది పండుగ నాడు మీ కార్యక్రమాలేవీ కూడా ప్రసారం కాకుండా నా అసమాన శక్తితో అవరోధం కల్పిస్తున్నాను. ఇది తొలి హెచ్చరిక మాత్రమే. మన సంస్కృతి సాంప్రదాయాలకు విలువనిచ్చే రీతిలో మీ కార్యక్రమాల రూపకల్పనలో, భాషలో, ఉచ్చారణలో మార్పు రాకపోతే శాశ్వతంగా మీకు స్వస్తి చెబుతాను. భరించలేని నిశ్శబ్దం ఆవరించింది ఒక్కసారిగా. ఏమండి, ఏ ఎఫ్ఎం స్టేషను రావడం లేదండి, కంగారుగా అంది సుబ్బలక్ష్మి. శరీర్వాణ మజాకానా? ఎఫ్ఎం పోతే పోయిందిలేవే, ఉగాది పండగొచ్చింది సారా నవ్వాడు సుబ్బారావు. This has been a Earhook Private Limited production of Tokada Phone Upma Poti. Written by Punnamarazu, narrated by Punnamarazu. Production copyright 2022 by Earhook Private Limited. అసలే చీకటంటే భయపడే మహేష్ ఆ విషయాన్ని బయటకు కనిపించకుండా రాత్రిపూట పంటకు నీళ్లు పెట్టడానికి తమ్ముడిని వెంటబెట్టుకుని వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎదురైన పరిస్థితికి మహేష్ పై ప్రాణాలు పైనే పోయాయి. ఇంతకీ అక్కడ వాళ్ళకి ఎదురైన పరిస్థితి ఏంటి, దాన్ని ఎలా ఎదుర్కొన్నారు తెలియాలంటే వినండి కొరివిదయం హాస్య కథ మన ఇయర్ హుక్ లో.